హాయ్ అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లో వచ్చి మంచి హెల్దీ అయిన కర్రీ రెసిపీ, అది మునగాకుతోటి పప్పు. మునగాకును చాలామంది మనకు హెల్త్కి మంచిది, దీన్ని తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. షుగర్కి కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్కి కానీ, లివర్ ఫంక్షనింగ్కి కానీ, కళ్ళకు ఎవ్రీథింగ్. దీంతో ఒక 300 రకాల వ్యాధులు నయమవుతాయట కదా. అయితే ఈ మునగాకును మనం ఇంట్లో కూడా పప్పుగానో, పచ్చడిగానో, కారంగానో చేసుకొని తింటే మనకు వీక్లీ ఒక 3-4 టైమ్స్ చేసుకున్నాం అనుకోండి, చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని మనము రెగ్యులర్గా కషాయం చేసుకొని తాగినా కూడా వెయిట్ లాస్కు చాలా యూజ్ అవుతుంది. అయితే ఇంత మంచి మునగాకును మనము వీక్లీ ఒక 2-3 టైమ్స్ 2-3 రకాలుగా కర్రీస్ చేసుకొని తింటే ఈ ఆకు హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి. అయితే దీన్ని మనము చేసుకునేటప్పుడు ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజే మునగాకు తీసుకొచ్చుకొని మంచిగా చూసి కడిగేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆకుల మనకు చిన్న చిన్న పురుగులు ఉంటాయి, మనకు కనబడే కాబట్టి ఫస్ట్ మంచిగా తీసుకురాగానే దాన్ని నీట్గా దులిపేసుకొని ఆకులు మొత్తం వేరి చేసుకొని ఒక 3-4 టైమ్స్ వాటర్లో వేసి కడిగేసుకోవాలి. దీన్ని ఏంటంటే వాటర్లో ఫస్ట్ అది నానది. మునగాకు గుణం ఏంటంటే మనం ఫస్ట్ వాటర్లో పెడితే అది పైకి తేలుతూ ఉంటుంది, వాటర్ పట్టుకోదు. అందుకే మనం ఒక 15 నిమిషాలు మంచిగా వాటర్లో నానబెట్టేసి కడిగేసుకోవాలి. చూసారా, మన ఆకు కూడా నానిపోయింది, కడిగేసుకున్నా. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. మునగాకు స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ యూజ్ చెయ్యను అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఆకును వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆకును వేడి నీళ్ళలో నానబెట్టేస్తే కొంచెం స్మెల్ వెళ్ళిపోతుంది. కాకపోతే అట్లా వేడి నీళ్ళలో పెడితే మనకు ఆకులో రసమంతా వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఎందుకు అట్లా చేయడం కంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వండుకుంటేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అందుకే నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని, ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. రెగ్యులర్గా వేసుకునే కర్రీ కంటే కూడా ఒక 2 వేసుకునే బదులు ఒక 3 వేసుకోవాలి. వేసుకొని శనగపప్పు కూడా మన ఆకు 3 కప్పులంత ఆకు ఉంటే జస్ట్ 2 టీ స్పూన్ల శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది. బాగా కూడా అవసరం లేదు, ఎందుకంటే అది ఉడికిన తర్వాత మనకు దగ్గరికి వస్తుంది. అయితే ఇప్పుడు మనకు శనగపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి గోలిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా ఆకు, మొత్తం వేసుకుందాం ఇలా. ఇది మనకు ఒక 10-15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. మెయిన్ వచ్చి దీన్ని మనం జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టెలు కానీ చేసుకుంటాం చూసారా, చపాతీకి కానీ బాగా కాంబినేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఇది నేను పొడి పప్పు చేస్తున్నా. ఇప్పుడు మనం ముద్దపప్పు ఏ రకంగా పప్పు చేసుకున్నా దీన్ని మనము చపాతీ కన్నా, జొన్న రొట్టె కన్నా, సజ్జ రొట్టె కన్నా, రాగి రొట్టెలు, ఎనీ మిల్లెట్ రొట్టె ఉంటుంది కదా, దానికైతే చాలా పర్ఫెక్ట్ రెసిపీ. మంచి టేస్ట్ ఉంటుంది, మనకు కర్రీ కూడా ఎక్కువ క్వాంటిటీ పోతుంది. ఫస్ట్ అయితే మనం చూసినరా ఒక 5 మినిట్స్ కలిపి పెట్టుకున్న తర్వాత ఆకంతా దగ్గరికి వచ్చింది కదా, పప్పు కనిపిస్తుంది చూడండి. మనం ఎక్కువ పప్పు వేసుకుంటేమో బాగా అయిపోతుంది, అందుకే కొంచెమే వేసుకుంటే సరిపోతుంది. ఒక 10-15 మినిట్స్లో మన కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. అది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాతనే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఉడికిపోతుంది కర్రీ. లేదు నేను ఇంత పొడి పొడి తినను అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ చల్లుకోండి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మన కర్రీ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్లో మళ్ళీ కొంచెం ఫ్రై అవుతుంది. అప్పుడు మనము దీన్ని ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో నేను కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నా, కొంచెం ఫ్లేవర్ కోసము. ఎందుకంటే కొంచెం మునగాకు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది, దాన్ని పోగొట్టుకోవడానికే మనం ఈ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ కూడా మీకు నచ్చితే నేను ఒక 1 టీ స్పూన్ వేసినా, మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసేసి మనం ఆఫ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మన మునగాకు పప్పు కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. దీన్ని మనం వీక్లో ఒక 2 సార్లు 3 సార్లు తీసుకున్నాం అనుకోండి, చాలా మంచిది. మెయిన్గా డైట్ చేసే వాళ్ళు ఇప్పుడు చపాతీ, రోటీ తింటూ ఉంటారు కదా, జొన్న రొట్టెలు. అప్పుడు ఈ కర్రీ తీసుకున్నాం అనుకోండి, మనకు వెయిట్ లాస్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. అంటే తొందరగా వెయిట్ లాస్ కావడానికి కూడా యూజ్ అవుతుంది. నేను నా ఛానల్లో మునగాకుతోటి కారప్పొడి కూడా చేసి పెట్టిన, ఆ రెసిపీ కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం జొన్న రొట్టె వేసుకుంటాం కదా, జొన్న రొట్టెలో మునగాకు కారం కానీ, మునగాకు పప్పు కానీ వేసుకొని తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే చాలామంది ఏంటంటే మునగాకు ఎక్కువ తింటే వేడి చేస్తుంది అనుకుంటారు.
అట్లేముండదు. మునగాకు ఎక్కువ తింటే వేడి చేసుడు ఏముండదు. కాకపోతే దాన్ని తీసుకునే సిస్టమ్ని బట్టి కూడా మనము మునగాకు కొంచెం తీసుకున్నప్పుడు ఎవరికైనా వేడనిపించింది అనుకోండి, కొంచెం మజ్జిగ వేసుకొని తాగితే సరిపోతుంది. ఈ వర్షాకాలంలో చలికాలం అయితే మనకు వేడి చేయడం అనేది ఏముండదు కాబట్టి ఈ 2 సీజన్స్లో మనం దీన్ని మంచిగా యూజ్ చేసుకున్నాం అనుకో చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు దీంతో.